హాయ్ గైస్. పిల్లల్ని సెల్ ఫోన్ అనే మహమ్మారి నుంచి తప్పించాలంటే 2 పనులు చేయాలి. ఒకటి, వాళ్ళ లోకంలోకి మనం వెళ్ళాలి, లేదా మన లోకంలోకి వాళ్ళని రప్పించాలి. సో వాళ్ళతో ఏదో ఒక రకంగా ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ అలా ఇంటరాక్ట్ అవుతున్న కొద్దీ పిల్లలు మనతో స్పెండ్ చేసే టైం పెరుగుతుంది అండ్ వాళ్ళు కూడా చిల్ అవుట్ అవుతారు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే పిల్లలు చాలా యాక్టివేట్ అవుతారు అండ్ అలాగే మోటివేట్ అవుతారు అండ్ సెల్ ఫోన్ని దూరం పెట్టాలనే ఆలోచన కూడా వస్తుంది. అండ్ మనం ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు ఆ టైంని ఎంజాయ్ చేయడం చేస్తుంటారు. సో ఈ విధంగా మనం పిల్లలతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా అంటే టైంని ఎంత బాగా స్పెండ్ చేస్తారంటే ఇంకా సెల్ ఫోన్ గురించి యోచన అనేది ఉండదు అండ్ వాళ్ళు ఆడుకునే టైం అనేది దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ ఇవ్వకుండా వాళ్ళకు ఒక టాస్క్ బేస్డ్ ఛాలెంజెస్ అండ్ టాస్క్ బేస్డ్ యాక్టివిటీస్ ఇస్తూ ఉంటే వాళ్ళు మన దారిలోకి వస్తారు అండ్ వాళ్ళకి కొత్తగా థింక్ చేసే అలవాటు ఉంటుంది. చూడండి, ఇలాగా బెలూన్స్ చేసుకొని షాంపూ స్టిర్ చేసి ఇవ్వడం అండ్ అలాగే ఏదో ఒక ఛాలెంజ్ యాక్టివిటీ అండ్ వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే యాక్టివిటీస్ ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ డైలీ పిల్లలు ఏ విధంగా మెచ్యురేషను అండ్ వికాసం ఏ విధంగా పెరగాలో దానికోసం ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేవి అండ్ ఛాలెంజ్ బేస్డ్ యాక్టివిటీస్ అలాగే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఎక్కువ టైం అండ్ వాళ్ళ లోకంలోకి మనం వెళ్ళడం, మన లోకంలోకి వాళ్ళు రావడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటే వాళ్ళు వాడాలి లేదా సెల్ ఫోన్ పట్టుకోవాలి అనే ఆలోచన రాదు. అండ్ వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ అవుతుంటే వాళ్ళ ఉత్తేజం ఉత్సాహం ఉర్రూతలెక్కిస్తుంది. సో ఆ విధంగా మనం వాళ్ళని ఏడిపించో నవ్వించో ఏదో ఒక విధంగా యాక్టివేట్ చేసి